ఇంగ్లీష్ లో అంతా మాట్లాడలేని పిల్లలకి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ స్పెషల్లీగా ఎప్పుడో ఎడ్యుకేషన్ పాస్ అవుట్ అయిపోయిన పిల్లలు హౌస్ వైఫ్ గా లేకపోతే మ్యారీడ్ ఉమెన్ గా జాబ్ లేక ఏదో ఇంగ్లీష్ లో ప్రతి చోట అడుగుతున్నారు ఇంటర్వ్యూలో నేను ఆన్సర్ ఇవ్వలేని అటువంటి స్టూడెంట్స్ కి, అటువంటి హౌస్ వైఫ్ లేదా మ్యారీడ్ ఉమెన్స్ లేదా ఎవరో ఇంట్లో ఉన్న లేడీస్ కి జాబ్ తీసుకుని వచ్చానండి. జెంట్స్ కూడా అప్లై చేయవచ్చు. ట్రాన్స్లేట్ చేయాలండి తమిళ్ లేదా తెలుగులో. మీకు తమిళ్ వచ్చినా మీకు తెలుగు వచ్చినా ఇంగ్లీష్ బాగా వచ్చి మాట్లాడలేని స్థితిలో మీరు ఉండి ఇంగ్లీష్ చదివేసి దానికి తెలుగులో ట్రాన్స్లేట్ యాజ్ ఎ రిటర్న్ గా యాజ్ ఎ స్పీకింగ్ గా ఎలా చేయగలరు ఈ జాబ్, దానికోసం అండి. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్. దీనికోసం నేను కంప్లీట్ వీడియో తీసుకొచ్చాను. లింక్ మాత్రం స్క్రీన్ పైన ఉంటుంది. లింక్ అడగనా అడగండి, ఇంకా లింక్ మా దగ్గర నుంచి రాదనేసి డిసైడ్ అయిపోండి. లింక్ పంపించడం ఆపిన తర్వాత సబ్స్క్రైబర్ పెరుగుతున్నారు, ఎందుకంటే క్వాలిటీ క్యాండిడేట్స్ చూస్తున్నారు కాబట్టి. ఒక విషయం క్లియర్ గా చెప్పాలనుకుంటున్నా, చాలా మంది నన్ను కాంటాక్ట్ అయ్యి సార్ ఆ ఛానల్ ఈ ఛానల్ యూట్యూబ్ లో చూసి మోసపోయాం సార్, మాకు జాబ్స్ కోసం అప్లై చేసిన ఆఖరికి ఒక లెవెల్ వచ్చేసరికి అక్కడ అమౌంట్ అడుగుతున్నారు సార్, బ్రాండెడ్ కంపెనీ థర్డ్ పార్టీ వాళ్ళు ఫోర్త్ పార్టీ వాళ్ళు అమౌంట్ అడుగుతున్నారు సార్, స్టార్టింగ్ లోనే ఫ్రీ చెప్పారు, పెయిడ్ సర్వీస్ చెప్పలేదు కానీ స్టార్టింగ్ లో ఫ్రీ చెప్పారు కానీ అమౌంట్ అడుగుతున్నారు సార్. ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను, ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా స్టార్టింగ్ లో అటువంటిది వార్నింగ్ కాల్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తే అక్కడ ఆపియండి. దీంట్లో ఏం రాసి ఉంటుంది, ఆల్రెడీ దిగడం ముందు వీడియోస్ చాలా చెప్పాను. దీంట్లో ఏం రాసి ఉంటుంది అంటే ఇది ఒక అడ్వర్టైజ్మెంట్ వరకే, మీ సక్సెస్ తో, మీ ఫ్యూచర్ తో, మీ కెరియర్ గైడెన్స్ తో మాకు ఎటువంటి సంబంధం లేదు. అప్లై చేయండి విత్ యువర్ ఓన్ రిస్క్, లేదంటే మానేయండి. ఇటువంటి స్క్రీన్ చూసి మీకు మీరు అప్లై చేసుకుంటే మీకు మీరే రిస్క్ తీసుకున్నట్టు. ఇటువంటిది స్క్రీన్ చూస్తే మాత్రం అది ఎటువంటిది కన్సిడర్డ్ లో రాదు. యూట్యూబ్ ఛానల్ ఎవరైనా ఓపెన్ చేయగలడు, జాబ్ కోసం ఎవరైనా మాట్లాడగలడు, కానీ జెన్యూన్ గా ప్రాపర్ గా స్టడీ చేసి యూట్యూబ్ ఛానల్ రన్ చేసేవాడే ఒక హెచ్ఆర్, నాలాంటి రిక్రూటర్స్ చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి చూడండి. కానీ ఇటువంటి డిస్క్రిప్షన్ ముందే వస్తే 1-2 సార్లు ఆలోచించండి. వాళ్ళు ముందే రాసేస్తారు, సిగరెట్ పెట్టి మీద క్యాన్సర్ వస్తుందిరా అయినా కాలుస్తారు కదా, అటువంటిదే. ఇది నీ ఓన్ రిస్క్ తో నువ్వు చూస్తున్నావు వీడియో, ఆ ఫ్యూచర్ లో నీకు ఏంటి అవుతుంది, దానికి నా ఛానల్ కి ఎటువంటి సంబంధం లేదు అనే డిస్క్రిప్షన్ బాక్స్ ముందే రాసేస్తారు, లేదా స్క్రీన్ మీద చూపిస్తారు వీడియో స్టార్ట్ అయ్యే ముందు. 1-2 సారి ఆలోచించుకొని ఆ వీడియో చూడండి. అర్థమైందా? ఇది కెరియర్, లైఫ్. 1 సంవత్సరం గడిచిపోయిందంటే బాధపడడం తప్ప ఏముండదు, అదే 1 సంవత్సరం వేస్ట్ అయిపోయింది అనేసి. ఇది కెరియర్, అర్థమైందా? అండ్ ఇంకోటి, ఈ అమ్మాయి చూసారు కదా మార్నింగ్ ఏం జరిగింది. ఈ అమ్మాయికి 14 ఇయర్స్ జపాన్ రెస్లర్ కి ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవరు ఓడిపించలేదు, ఇండియన్ అమ్మాయి ఓడిపించింది. ఒక డే మొత్తంలో 3 రెస్లింగ్ ఆడేసి 3 రెస్లింగ్ గెలిచింది, ఫైనల్ గెలింది. అండర్ 50లోని ఫైనల్ గెలింది. 3 రెస్లింగ్ ఆడిన తర్వాత కొంచెం ప్రోటీన్ షాప్ తీసిన తర్వాత ఆవిడ వెయిట్ 2.5 to 3 kgs పెరిగింది. 3 రెస్లింగ్ ఆడిన ఆమె టైర్డ్ అవ్వకుండా నైట్ అంతా సైక్లింగ్ చేసింది. మిడిల్ ఆఫ్ ద నైట్ వెయిట్ చూసింది, తగ్గట్లే. ఆమె బ్లడ్ తీసింది, బాడీ నుంచి బ్లడ్ డొనేట్ చేసింది. కొంచెం వెయిట్ తగ్గుతాను, ఎందుకంటే అండర్ 50లోని ఆవిడకి ఎలిజిబిలిటీ అవ్వదు. 50 దాటితే వెయిట్ ఆవిడ ఎలిజిబిలిటీ కాదు. తగ్గలే, సైక్లింగ్ చేసేది, నానా రకాలైన ఎక్సర్సైజ్ నైట్ అంతా చేస్తూ ఉంది. రింగ్ లో వచ్చే ముందు 120 or 150 grams ఆవిడ ఎక్కువ ఉంది. డిస్క్వాలిఫై, ఫైనల్ కి డిస్క్వాలిఫై. మార్నింగ్ ట్వీట్ చేసింది, ఐఎమ్ టేకింగ్ రిటైర్మెంట్ ఫ్రమ్ మై స్పోర్ట్స్. ప్రపంచం ఆడవాళ్ళు స్పోర్ట్స్ విషయంలో, కెరియర్ విషయంలో, వేరే ఆంటర్‌ప్రెన్యూర్ విషయంలోని ప్రపంచం ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంటే ఇంకా కొందరు పకోడిగాళ్ళు లింక్ సార్, నాకు లింక్ పెట్టండి సార్, మాకు కనిపించట్లేదు సార్, మీ స్క్రీన్ లో పెట్టింది మాకు ఓపెన్ అవ్వట్లేదు సార్. ఎక్కడి నుండి ఎక్కడ వెళ్ళిపోతుందండి ప్రపంచం? ప్యారిస్ లో అవుతుంది ఒలింపిక్స్, ఎక్కడి నుండి ఎక్కడ అవుతుంది ప్రపంచం? ఇంకా నా కొడుకులు కొందరు పకోడిగాళ్ళు లింక్ సార్ ఏం బతుకుతారు ఆ ఫ్యూచర్ లోని? 5 సంవత్సరాల తర్వాత ఎక్కడ ఉంటారు? అక్కడే ఉంటారు. ఎక్కడ ఇప్పుడు ఉన్నారు అక్కడే ఉంటారు. బాగుపడే లక్షణాలు లేకపోతే ఎక్కడ ఒక సెకండ్. లక్ష్మి, సౌండ్ వస్తుంది బాబుది, చూడు కాస్త. సౌండ్ వస్తుంది పాపది, కాస్త చూడు. ఓకేనా డోరీ? సారీ అండి. సో అది చెప్తున్నానండి.
చూడండి, కాస్త కూడా మీరు కష్టపడకపోతే వచ్చే 5 సంవత్సరాల్లోనే ఇప్పుడు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉంటారు. అది మాత్రం గ్యారంటీ. అరే నేను కామెంట్ చేస్తున్నాను, నా కామెంట్ సెక్షన్ పోలే హైట్ లో ఉందా? నా కామెంట్ సెక్షన్ లో ఎంత మంది పెడుతున్నారు చెప్పండి. సార్ అప్లైడ్ సార్, సార్ ఐ అప్లైడ్ సార్ అని ఎంత మంది పెడుతున్నారు చెప్పండి. వాళ్ళకి చెప్తున్నాను పెట్టమని. ఎంత మంది పెడుతున్నారు? వాళ్ళన్నీ అప్లైడ్ సార్ అని రాసిన కామెంట్ లోనే అందులో మీరు సార్ లింక్ ప్లీజ్ అంటే ఎంత ఆడ్గా ఉంటుందండి. దాని మీద ఇంకోటి వచ్చి మార్నింగ్ నువ్వు నీ వాచ్ టైం పెంచడానికి, జనాల్ని వీడియో చూడడానికి నేను లింక్ పెట్టట్లేదు. ఎన్ని కోట్లు వస్తున్నారా నాకు యూట్యూబ్ లో? నీ వ్యూస్ పెరిగితే కోట్లు రావడానికి నాకు ఫుల్ టైం ప్రొఫెషన్ లేదా? గూగుల్లో పేరు కొట్టి ఒకసారి యూట్యూబ్ లోనే బతుకుతున్నానా? యూట్యూబ్ డబ్బుల తోటే నేను ఇంత పెద్ద ఫ్లాట్ లో నా లగ్జరీ లైఫ్ బతుకుతున్నానా? యూట్యూబ్ డబ్బుల తోటే. ఇటువంటి గిఫ్ట్లు వస్తాయి నాకు. దీని కాస్ట్ తెలుసు కదా, ఈ లెవెల్ గిఫ్ట్లు వస్తాయి. ఊహించండి, ఎవరండి అలాంటి గిఫ్ట్ ఇస్తారు? నేను ఓపెన్ చేయలేదు, నాకు ఇన్స్టాలేషన్ కూడా నాకు తెలియదు. నేను నెట్లో తర్వాత చూస్తాను, నాకు టైం లేదు, వచ్చి వారం అయింది. ఇటువంటి గిఫ్ట్లు వస్తాయండి. మరి ఊహించండి, ఏం చేయకుండా ఒక యూట్యూబర్ కా ఇంత అలాంటి గిఫ్ట్లు వచ్చేస్తాయి. వాచ్లు, పెన్నులు, పెన్సిల్ ఇస్తున్నారా? మీరు వ్యూస్ పెంచడం కోసం, మీ వాచ్ టైం పెంచడం కోసం. చిన్నప్పుడు స్వామి నా యూట్యూబ్ ఛానల్ 2013లో ఓపెన్ చేశాను. వెళ్ళి హిస్టరీ చూడండి. 2013, ఆల్మోస్ట్ 11 years అయిపోయింది నా యూట్యూబ్ ఛానల్ వచ్చి. ఇంకా చిన్నపిల్లలాగా నీ యూట్యూబ్ కోసమో, నీ దీనికోసం దానికోసం. కాస్త పేషెన్స్ ఉండేవాళ్ళు స్క్రీన్ పాజ్ చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో చెప్పింది రాసి అప్లై చేస్తే, టు బి ఫ్రాంక్, కొంత సక్సెస్ రేట్ మీకు పెరుగుతుంది. బికాస్ మీ రిక్రూట్మెంట్ కోసం మీరు కష్టపడుతున్నారు, వీడియో చూస్తున్నారు, ఓకే, దీనికి అప్లై చేస్తున్నారు. మీకు ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏంటంటే ఒక కంపెనీ, టాప్ కంపెనీ, ఓకేనా, ఒక టాప్ కంపెనీ వాడుకి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆగస్ట్ 1st మీరు టాప్ కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళారు. ఓకే, 1 month చూసారు, మీకు కాల్ రాలేదు. సెకండ్ టాప్ కంపెనీకి మీరు ఈ ఆగస్టు ఎండింగ్ కల్లా ఇంటర్వ్యూకి వెళ్ళారు. మీరు సెకండ్ కంపెనీకి ఇంటర్వ్యూ అయ్యి బయటకు వస్తుంటే ఫస్ట్ కంపెనీ నుంచి కాల్ వచ్చింది. ఏంటి? యు గాట్ సెలెక్టెడ్ అని వచ్చింది. ఇప్పుడు ఒక ఆన్సర్ మాత్రం ఆలోచించి ఇవ్వండి. మీరు ఫస్ట్ కంపెనీ 1 month లేట్ చేసింది అనేసి, మీరు దానికి కాల్ వచ్చింది అనేసి మీరు జాయిన్ అవుతారా, లేదా సెకండ్ కంపెనీకి ఆపర్చునిటీ ఇస్తారా? ఫస్ట్ కంపెనీయా, టాప్ కంపెనీయా, లేదా ఇప్పుడు అటెండ్ అయిన సెకండ్ కంపెనీయా? 1-2 సార్లు ఆలోచించుకొని ఆన్సర్ ఇవ్వండి. మీ ఆన్సర్లోని మీ కెరియర్ ఏంటి దాచి ఉంటుంది. ఓకేనా? మీకు అర్థమైంది కదా క్వశ్చన్? టాప్ కంపెనీ ఇంటర్వ్యూ ఇచ్చి అలా అయింది, ఇంటర్వ్యూ రాలేదు. సెకండ్ టాప్ కంపెనీకి వెళ్ళాం, అలా ఈ ఇంటర్వ్యూ వెంటనే ఆ కంపెనీ కాల్ వచ్చింది. ఏంటి, 1 నిమిషం ఆగండి, ఏంటి ఆ కాల్ అంటే మీరు సెలెక్టెడ్ అయ్యారండి. ఫస్ట్ కంపెనీకి వెళ్ళిపోతారా 1 month ఆగారని? ఇది 1-2 సార్లు ఆలోచించుకొని కామెంట్ చేయండి. ఓకేనా? ట్రాన్స్లేట్ చేయడానికి ఒక ఇంగ్లీష్ వర్డ్ ఉంది, దానికి ట్రాన్స్లేట్ చేసి జాబ్ ఒకటి ఉంది. ఇచ్చింది ఏంటి? పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్, ఫ్లిప్కార్ట్ది. ఓకేనా? ఇంగ్లీష్ రావాలి, 0 కాదు, ఇంగ్లీష్ రావాలి. ఒకసారి చిన్న డిస్టర్బెన్స్ వస్తుంది స్క్రీన్లో. ఓకే, ఇంగ్లీష్ రావాలి, కానీ ఇంగ్లీష్ మాట్లాడకపోయినా పెద్ద ప్రాబ్లం ఏంటి లేదు. తమిళ్ లేదా తెలుగు, ఈ 2 లాంగ్వేజ్ మీకు బాగా చదవడం, రాయడం, మాట్లాడడం 3 రావాలి. కామన్ కదా, మీ మాతృభాష తెలుగు, కానీ వేరే వాళ్ళ మాతృభాష తమిళ్, రాకపోవడం ఏంటుంది? వస్తుంది కదా, సెన్స్ ఉంది కదా. సో ఇంగ్లీష్లో చూసిన దానికి తెలుగులోనే ట్రాన్స్లేట్ చేయాలి. సింపుల్ జాబ్ అండి. హౌస్ వైఫ్లు చాలా మంది జాబుల కోసం, సార్ ఇంగ్లీష్ రాదు సార్, ఏదైనా ఉద్యోగం చూడండి సార్, ఇంగ్లీష్ నాకు మాట్లాడడం రాదు, అంతగా చదవడం అర్థం చేసుకోగలను. అటువంటి ఆడోళ్ళకి, మగోళ్ళకి, ఎవరికైనా తీసుకుని వచ్చాను. జీతం బాగానే ఉంటుంది, కానీ నేను చెప్పేది ఏంటంటే మీరు ఈ కంపెనీలో ట్రై చేయండి, అప్లై చేయండి. లింక్ గట్లాను అంతా నేను స్క్రీన్ మీద చూపిస్తాను. అప్లై చేయండి.
అప్లై చేసిన తర్వాత కాల్ వస్తుంది, కాల్లో మాట్లాడండి. మీరు ఏ భాష కోసం ఎంచుకుంటున్నారు, తెలుగా తమిళ, అది మీరు వేయించుకోండి. దాని ప్రకారం ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో మంచిగా పర్ఫార్మెన్స్ ఇవ్వండి. ఫ్లిప్కార్ట్ లైఫ్ లాంగ్ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్, శాలరీ ఇంక్రిమెంట్స్, శాలరీ గ్రోత్ చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఫ్లిప్కార్ట్ లాజిస్టిక్స్లో ఆల్రెడీ నేను ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 6-7 months పనిచేస్తాను. 6-7 months అంత తక్కువ ఎందుకు పనిచేస్తానంటే నాకు ఇంకో ఆపర్చునిటీ వచ్చింది, పెద్ద ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి నేను స్కిప్ అయ్యాకనండి. నేను పనిచేసింది హెచ్ఆర్, నేను ఎక్కడికైనా హెచ్ఆర్ పనిచేస్తాను, నేను ఆపరేషన్ డిపార్ట్మెంట్లో పనిచేయను. కాబట్టి ఒకసారి 1-2 సార్లు మీరు ఈ విషయంలో ఆలోచించుకొని దీనికి మంచిగా పర్ఫార్మెన్స్ ఇస్తూ ఇంటర్వ్యూ ఇవ్వండి. ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా? ఓకే, లింకు మీకు చూపిస్తా. తెలుగు అండ్ తమిళ్ ట్రాన్స్లేషన్ ఎక్స్పర్ట్ కావాలండి, ఫ్రెషర్ కావాలి. వేకెన్సీ 5 ఉన్నాయి కానీ మల్టిపుల్ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి గ్యారంటీగా హైర్ చేసుకుంటారు. 1,50,000 ఇస్ ద యాన్యువల్ ప్యాకేజ్. ఆఫీస్ లొకేషన్ ఏమో చెన్నై, కానీ మీరు ఇంటికాడ నుంచే పర్మనెంట్ గా వర్క్ చేయాలి. డే షిఫ్ట్ పర్ రోజుకి 9 hours పంచాలి. మార్నింగ్ 10 నుంచి సాయంత్రం 7 వరకు దీని డ్యూటీ టైమింగ్ అండి. ట్రాన్స్లేట్ చేసే పని. ఈ కామర్స్ ఈజ్ ద ఇండస్ట్రీ అండ్ కంపెనీ ఈజ్ ద ఫ్లిప్కార్ట్. కాబట్టి ఈ కామర్స్ లోని పర్ఫార్మెన్స్ బేసిస్ మీద ట్రాన్స్లేట్ చేయాలి. మినిమం క్వాలిటీ ఉండాలండి. అండ్ వాళ్ళు ఇచ్చేది ఏంటంటే ట్రాన్స్లేట్ ఇంగ్లీష్ కి తెలుగులో లేదా తమిళ్లో వాళ్ళు ట్రాన్స్లేట్ చేసే పని. 5 రోజులు పని చేయాలి సార్. మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, 5 రోజులు పని చేయాలి. శని ఆదివారం సెలవు. రోజుకి 9 hours పని చేయాలి. ఫుల్ టైం జాబ్. 10,000 నుంచి పొద్దున 10 నుండి సాయంత్రం 7 వరకు. ల్యాప్టాప్ కంపెనీ వాడు ఇస్తాడు. ల్యాప్టాప్ లేదు అనేసి భయపడదు డార్లింగ్స్, ల్యాప్టాప్ కంపెనీ వాళ్ళు ఇస్తాడు. ఓకేనా? సో ఇది కంపెనీ వివరాలు, ఇది లింక్. దీనికి వెళ్ళేసి హ్యాపీగా అప్లై చేయండి. పాజ్ చేసుకోండి, లింక్ అప్లై చేయండి. వయసు రాలేదు, వయసు దీంట్లో మెన్షన్ చేయలేదు. ఎంత వరకు చదువు ఉండాలి దీనికి మెన్షన్ చేయలేదు. ఎంఎస్ ఆఫీసులో మినిమం నాలెడ్జ్ ఉండాలి. ఈ కామర్స్ అంటే తెలుసు కదా, ఫ్లిప్కార్ట్, అమెజాన్ బట్టలు ఆర్డర్ ఇస్తారు, షాంపూలు సోపులు ఆర్డర్ ఇస్తారు. మినిమం నాలెడ్జ్ అనుకో ఉండాలి. ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఒక రోజు ముందు కాస్త ఈ కామర్స్ అంటే ఏంటి, ఫ్లిప్కార్ట్ అంటే ఏంటి, అమెజాన్ అంటే ఏంటి కాస్త నెట్లో కొనండి. మీకు ఐడియా లేకపోతే కొంచెం ఐడియా వస్తుంది. ఏంటంటే ఆన్లైన్ షాపింగ్ అండి. కొంటుంటారు కదా ఆడవాళ్ళు, బ్లౌజులు, చీరలు, డ్రెస్సులు, పిల్లల బట్టలు, బొమ్మలు కొంటుంటారు కదా, అదే దాంట్లోనే ట్రాన్స్లేట్ చేసే జాబ్. సో ఈ జాబ్ చాలా సింపుల్. 0 to 2 years ఎక్స్పీరియన్స్, 0 ఫ్రెషర్ కూడా ఉన్నారు కాబట్టి హ్యాపీగా ఆడుతూ పాడుతూ చేసే పని. ఇది లింక్ అండి. సో దీనికి దజ్జాగా హ్యాపీగా మీరు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. అండ్ ద మెయిన్ థింగ్, రేపు ఇంకో వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొని వస్తాను. చిన్న క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను లాస్ట్లో. ఒక 2 క్వశ్చన్లు అడుగుతా, మీకు నచ్చింది ఒక కామెంట్లో ఆన్సర్ ఇవ్వండి. ఇక్కడ ఒక వీడియో చూస్తున్న వాళ్ళకి కొంచెం సపోర్టింగ్ ఉంటాను. వీళ్ళు ఆన్సర్ ఇస్తే నాకు ఐడియా ఉంటుంది, ఓహో వీళ్ళు లాస్ట్ వరకు చూస్తున్నారనమాట అనేసి నాకు ఐడియా ఉంటుంది. నా వీడియో ప్రశ్న క్లియర్గా వినండి. నా వీడియో మీరు జాబ్ కోసం చూస్తున్నారా? జాబ్ అని రాసి డాష్ కొట్టి ఎస్ అని టైప్ చేయండి. లేదా ఆగండి, ఇక్కడ ఆన్సర్ ఇవ్వకండి. కంప్లీట్ క్వశ్చన్ ఇంకా అవ్వలేదు. 2 క్వశ్చన్లు ఉన్నాయి కదా. ఫస్ట్ క్వశ్చన్ ఇది, నా వీడియో మీరు జాబ్ కోసం చూస్తున్నారా? సెకండ్ క్వశ్చన్, లేదా కెరియర్ కోసం చూస్తున్నారా? జాబా కెరియరా? కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. జాబ్ కెరియర్ 2 ఒకటే అనేసి అనుకోవచ్చు స్వామి. కాదు, ఉక్క పెడుతుంది స్వామి, వైజాగ్లో వర్షాలు లేవు. 2 ఒకటే కాదు. జాబ్ వేరే అండ్ ఏమంటారు కెరియర్ వేరే. సో మీరు నా వీడియో జాబ్ కోసం చూస్తున్నారా, కెరియర్ కోసం చూస్తున్నారా? ఒకసారి కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు అవసరమైన తెలుగులోని ఉన్న ఆడోళ్ళు మగోళ్ళు ఎవరికైనా జాబ్ నెసెసిటీ ఉంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. మళ్ళీ రేపు కొత్త వీడియోస్ వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ టేక్ కేర్. బాయ్.